సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపి వివాదంలో చిక్కుకున్న ఆర్టీసీ డ్రైవర్ కేవీరావు మరోసారి వీడియో విడుదల చేశారు. తన తప్పు పూర్తిగా అంగీకరిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ అయ్యానని, ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్కసారి క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. ఇకపై ఇలాంటి తప్పు చేయనని హామీ ఇచ్చిన డ్రైవర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నమస్కారం అండి. గౌరవనీయులైన డిఎం గారికి నేను 0616 విజయవాడ నుంచి కోడూరు బండి మార్నింగ్ 6 గంటలన్నరకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:50కి వచ్చే బండికి డ్రైవర్. నేను మంగళవారం నాడు నేను డ్రైవర్గా ఉన్న మంగళవారం వైఎల్ బాబు అనే కండక్టర్ గారు నా కండక్టర్గా వచ్చారు. బండికి కండక్టర్గా వచ్చి నేను ఫోన్ మాట్లాడిన విషయం వైరల్ అయింది. ఆ ఫోన్ తీసింది, వీడియో తీసింది ఆ వైఎల్ బాబు గారండి. ఈ వీడియో తీసి నన్ను కేవలం కావాలని కక్ష సాధింపులతో చేశారు. నేను ఫోన్ మాట్లాడటం కూడా ఇంటికాడ నుంచి 4 సార్లు ఫోన్ వస్తే 5వ ఫోన్ ఎత్తానండి. 5వసారి కూడా మా పిల్లలకి ఒంట్లో బాగని చెప్పి 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పక్కన పెట్టేశానండి. 2 నిమిషాలు కూడా ప్రయాణికులు ఆపితే ఊరుకోరని చెప్పి మాసవారం దాటినాక ఫోన్ ఎత్తాను. ట్రాఫిక్ టైంలో చూసి ట్రాఫిక్ అక్కడ ఎక్కడ లేదండి. ట్రాఫిక్ లేని చోటే బండి స్లోగా పంచుకుంటా ఫోన్ మాట్లాడమాట వాస్తవేను. కావున ఈయన వైఎల్ బాబు అనే వ్యక్తి నన్ను కేవలం కక్ష సాధింపులతో నా పిల్లలకు కూడు లేకుండా నాకు కూడు లేకుండా కక్ష సాధింపులతో నన్ను ఈ వీడియో వైరల్ చేసి నన్ను ఎట్టా రోడ్డుపడేలా చేశాడండి. కావున దయవుంచి డిఎం గారు నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా, నా పిల్లల కోసం నా కోసం నేను ఉద్యోగం చూసుకునే బతకాలండి. నా ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి.